హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అవుతుంది. దానికి ఉన్న ఇంపార్టెంట్ కారణాలు చెప్తాను. అదేంటంటే కొంచెం ఇది షార్ట్గానే ఉంటుంది. ఈ వీడియో పెద్ద లెంగ్త్ ఉండదు, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల సంగతి ఎఫ్ఓఎంసి మీటింగు ఇవాళ రేపు జరగనుంది. ఇవాళ రేపు కొంచెం వాలటైల్గానే ఉంటుంది మార్కెట్. రేపు రాత్రికి అనౌన్స్ చేస్తారు వడ్డీ రేట్లు ఎప్పటి నుంచి తగ్గించేది అనేది. దాన్ని బేస్ చేసి దానికి ఇంపార్టెంట్గా ఇవాళ రేపు కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. ఎవరైనా ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చాలా కాయిన్స్, బిట్ కాయిన్, ఎథీరియం, సోలానా అన్ని కాయిన్లు బాగా డౌన్ అవుతున్నాయి. ఇదే కాదు, మన మెమీ కాయిన్స్ కూడా డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు రెండు రీజన్స్. ఒకటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్కి ఎఫ్ఓఎంసి రీజన్ ఒకటి. రెండో కారణం, ఇంకో కారణం ఏంటంటే యూరోపియన్ నేషన్స్లో, యూకేలో పర్టికులర్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి భయపడుతున్నారు EU నేషన్స్లో. అందుకని బిట్ కాయిన్ బాగా డౌన్ అయింది. ఒక $3,000 డౌన్ అయింది బిట్ కాయిన్. నిన్న నుంచి కొంచెం నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. మార్కెట్ క్రాష్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా డౌన్ అవుద్ది. ఫ్లాకీ ఒకటి బాగా డౌన్ అవుతుంది, పెప్పి ఒకటి డౌన్ అవుతుంది. ఇవన్నీ చూసుకోండి. తొందరపడి ఏది అమ్ముకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం వెయిట్ చేసి చూసుకునే అమ్ముకోవచ్చు, కంగారేం లేదు. చూసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద క్రాష్, మేజర్ క్రాష్ ఉండదు. జస్ట్ ఇంకో $2,000 $64,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది బిట్ కాయిన్. ప్రస్తుతం బిట్ కాయిన్ 66,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకో $2,000 కిందకు వచ్చినా ఆశ్చర్యపడడం లేదు. ఇది చూసుకోండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. షార్ట్ చేసుకునే వాళ్ళు షార్ట్ చేసుకోవచ్చు ఫ్యూచర్స్ మార్కెట్లో. చూసుకోండి, అన్ని కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ పడుతున్నాయి. చూసుకోండి. బిట్ కాయిన్ కానీ 64,000 బ్రేక్ చేసిందంటే $60,000 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.